చీమలు తింటున్నాయా మరి అది తింటాయి. ఏడ తింటున్నాయిరా కొన్ని కొన్ని ఉంటాయి మట్టిలలో. నెత్తి మీద అంతా మట్టి వేసుకున్నావు ఏడొచ్చిందా చీమలు చూపిరా నాకు కొన్ని కొన్ని రెడ్ ఉన్నాయి నేను చూసిన. ఇక్కడ బుట్ట ఉంది చూడు, చిన్న బుట్ట. ఏడ బుట్ట ఇక్కడ ఉంది, మట్టి వేసేసాం మొత్తం. నిజం ఇందాక చూసిన రెడ్ చీమలు ఉన్నాయిరా. రెడ్ చీమలు ఉన్నాయా? చిన్న చిన్న ఉన్నాయి, పెద్ద పెద్ద వాడు. పెద్ద ఉంటే కనిపిస్తాయి, చిన్న ఉంటే ఏం కనిపిస్తాయి? డాడీ మా ఇంటికాడ కాసుకున్నామా ఇవి? ఏంటి అవి? పోమోగ్రానైట్లు అవి చెట్టు మీద ఉన్నాయి కదరా కొన్ని. అవి వేస్తే వస్తుందా? అది వేస్తే వస్తుందా చెట్టు అంటున్నా? మరి వేద్దాం. తొందరగా దాచి పెట్టేద్దాం మనము మన ఇంటికాడ. అప్పుడు హాయిగా మనం పోమోగ్రానైట్ అని తినచ్చు. ఇవన్నీ ఎవరు పడేసిండ్రు? నేనే పడేసిన. అది ఆవు తింటుందని వచ్చి తింటుందని తొక్కలు వేసిన. రోజు ఆవు అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. కుక్కలు ఉంటాయి కదా, అక్కడ పెట్టు. సరే చూద్దాం లేరా, ఇప్పుడైతే ఆడ వేసిన కదా రా. మళ్ళీ ఏం కావాలి? చెప్పాలా? ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక ఇవి నువ్వు దాచి పెట్టాలి, నేను దాచి పెట్టా. కొన్ని నీళ్ళు తవ్వను. అది నేను నా బొమ్మ తాడి దాంతో కొంచెం తవ్వి దాని లోపల వేస్తాను. మళ్ళీ మట్టి వేస్తాను. తోక ఎంకలో ఉంటుంది. అప్పుడు మంచిగా చెట్టు పెరుగుతుంది. మిరపకాయలు కాస్తుంది కదా. ఆడనే మన మిరపకాయ చెట్లు అంటే కాడనే ఉంది, కొంచెం ఉంది అవతల. అవును, గోళీలు తేలే నేను ఇప్పుడు. ఊరు పోయింది అని చెప్పినావు కదరా నువ్వు. లేదు లేదు, వాళ్ళ చుట్టాలు ఉన్నారు. లేరు, తంతేజ్ గాడు లేడురా, ఊరికి వెళ్ళిండు. ఇంకా రాలేదని చెప్తున్నానా? రాలేదు. చూసుకోపో, నేను పోతున్నా ఇంటికి. అయితే వాటర్ నిన్నటిరా, తాగద్దు. నిన్న తీసుకొని పోయినాం కదా మనం బయటికి. ఈ బాటలు నిన్న మనము స్మార్ట్ పాయింట్ పోలేదారా? నిన్ననా? నిన్న తీసుకుపోయినాము. అది వచ్చినాక అట్నే ఉన్నాయి నిన్నటి నుంచి వాటరు. అది బాగానే ఉంటాయి, తాగచ్చు కానీ చల్లగా లేవు. మరి తాగుతావా? ఇప్పుడే తాగినావు కదా, తాగుతా అంటావు. పట్టుకో, ఇది పట్టుకో. అదే ఇప్పుడే తాగినావు కదరా. చాలా
కూర్చున్నాడు. ఓకే. ఆగినా ఇన్నే ఉన్నారా? అక్కడ కూర్చోమన్నావా? యా వేడిగా ఉంది ఆడ. నువ్వు రారా, వేడిగా ఉంది. ఏమో మరి. అయ్యో, ఇది చూడుదురా, ఇవి ఏంది ఈ పూలు? ఇన్ని పూలు వచ్చినాయి చెట్టుకి, ఇంత మంచిగా వచ్చినాయి కదా పూలు. వావ్. చెప్పాలా నేను? చెప్పు. ఇప్పుడు నువ్వు కొన్ని నీళ్ళు తాపు, నాటుతాయి. ఇదో ఈ నీళ్ళే వాడుకో, ఈ నీళ్ళు వాడుకో. ఇక్కడ పెట్టు. ఇదో మళ్ళీ తీసుకురా ఇంట్లోకి. నువ్వు కూర్చోరా. ఒరే, ఈ ఎండలో చేస్తావు పని. సరే నువ్వు కానీ, నేను నిల్చొని చూస్తున్నా కానీ. నాకు ఆ గ్లాస్ ఇది కూడా కావాలా నీకు? అది లోపల నీళ్ళు పోసుకో. పోసుకో. దానిమ్మకాయ చెట్టు నాటుతున్నాడు పిల్లోడు. అదే దానిమ్మకాయ. ఓకే. ఒకటా రెండా? ఓకే. మరి ఎవరు ఇది ఒకటి ఇరగొట్టిండ్రా అప్పుడే? పెట్టుకోవచ్చా? ఊడిపోయింది. అబ్బా అవునే. ఇందాక అది చిలకపార ఇట్లా అన్నాడు, మొత్తం ఇసుక మీద పోసుకున్నాడు. అబ్బా అబ్బా. పోసే. అది నిన్న తీసుకుపోయినాము, నీళ్ళు దీంట్లో పోయాలా? ఓకేరా. అవును, ఆకుకూరనేమో తినొచ్చేమో. తోటకూరనా పాలకూరనా కదా? తోటకూరనే కదా అది. అన్ని కొన్ని నీళ్ళ? ఓకే సార్. వేసుకోవచ్చు, తోటకూర కూడా మంచిగా. అవి మనం ఎప్పుడు వేసింటే గింజలు వస్తాయి. గింజలు కాదు, యాక్చువల్ దూరం దూరం నాటారు. సాయంత్రం చేస్తా. ఉంది కదా పచ్చిగా, సాయంత్రం పోస్తాం అలా. నువ్వు నాటు. ఇంకా కొంచెం లోపల నీళ్ళు పోయాలేమోరా. మరి దానిమ్మకాయ చెట్టు ఎన్ని రోజులకు వస్తుంది అయ్యా? చాలా రోజులు ఉండాలి. అది ఎట్లా పెరిగింది ఇందాక? కొంచెం తవ్వాలి. లేకపోతే ఆడనే ఫోన్ చూసుకుంటూ ఆడుకుంటుంది. పెయింట్గా అట్లా అవి రమ్మంటే నేను రాను ఇప్పుడే అంటుంది. ఉప్పుగా అరే బాగా లోపలికి తోగి అది పెడితే ఇత్తనాలు వస్తుంది కదరా. నీ పిల్లోడేసరా దాంట్లో మట్టిలో పెట్టేసే ఇంకా వస్తుంది కానీ. ఎప్పుడు మరి ఆ మిరపకాయ చెట్లు తగలకు నువ్వు మరి ఇరిగిపోతాయి అవి.
నువ్వు తగలట్లేదు అవి తగులుతున్నాయా ఇంకో ఇట్లా తగులుతుంది నీ గుద్దనగల ఏయ్ ఏయ్ ఫస్ట్ అది మట్టి కొంచెం లోపల తోయి విత్తనాలు పెట్టి నీళ్ళు పోయారా పోదాము వేడి పడుతుంది ఈడ నువ్వెళ్ళు నేను ఇక్కడనే ఉంటా అటు ఉండద్దు నాన్న బయట ఒక్కడు ఏం కాదు ఉండొచ్చు ఆడుకోవచ్చు కూడా ఎండ గిన్న అనిపించదా నీకు కొన్ని నీళ్ళు అయ్యి మళ్ళీ కొన్నియా చాలు ఎక్కువ పోసిందా దీంట్లో పోయి రాయన దీంట్లో పోయి సరే నామే వస్తుంది ఇక చెవుగడ పడతారు ఇక ఇక్కడ పెట్టు ఎప్పుడైనా పోసుకోవడానికి నేనే ఓకే మరి ఇత్తనాలు 3 ఉన్నాయి కదా దానిమ్మకాయవి 3 చెట్లు వస్తే అయింది 3 చెట్లు వస్తాయి ఏమనుకున్నావు ఇక్కడ పెట్టేసి కింద పడిపోయింది కొన్ని నీళ్ళు వేస్తే ఇన్ని నీళ్ళు వేయాలి నువ్వు ఇన్ని నీళ్ళు వేయమంటే కొన్ని నీళ్ళు వేస్తావు కడిగాము కొంచెం మట్టి అయింది కదా పోసేసి దీనిలో కొన్ని నీళ్ళు పోసి అట్లనే కలపాలి అట్లనే నీళ్ళతోటి అయిపోతుంది